ఫ్రెండ్స్, ఈరోజు మన మొక్కలకి మెగ్నీషియం సల్ఫేట్ ఇద్దామండి. అంతకంటే ముందు అసలు మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం వల్ల యూజెస్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నేను శ్వేత, వెల్కమ్ టు ధన్య తెలుగు ఛానల్. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ మెగ్నీషియం సల్ఫేట్ మనం ఇప్పటి నుంచి యూజ్ చేస్తున్నది, రీసెంట్గా యూజ్ చేస్తుంది అయితే కాదండి. మన ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు కూడా యూజ్ చేశారు. అయితే ఈ మెగ్నీషియం వల్ల యూజెస్ ఏంటి అని మనం మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఆకులన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. సో ఈ గ్రీన్ కలర్ వీటికి ఎలా వస్తుందంటే, వీటిలో ఒక క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది అనమాట. ఆ పిగ్మెంట్ వల్లే ఇవి గ్రీన్ కలర్లో ఈ ఆకులు ఉంటాయి. సో ఈ ఆకుల్లో ఈ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్లో ఫస్ట్ మధ్యలో ఉండే సెంట్రల్ ఆటమ్ అనేది మెగ్నీషియం అనమాట. సో ఎప్పుడైతే ఆ మెగ్నీషియం లోపం ఉంటుందో మన చెట్లు అనేవి కొంచెం పేల్గా అయిపోతాయి అన్నమాట. అంటే లైట్ గ్రీన్ కలర్లో. ఇది చూస్తే ఈ ఆకు చూడండి, ఇది థిక్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. ఈ ఆకు చూసినా కానీ థిక్ గ్రీన్ కలర్లో ఉంది. అయితే ఇక్కడ చూడండి, చూసారా? సో ఈ ఆకు కలర్ అనేది చేంజ్ అయింది, కొంచెం పేల్గా అనిపిస్తుంది కదా, లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. అంటే ఏంటంటే, మనం ఇట్లా ఉన్నప్పుడు కొంత లోపం ఉంది అని చెప్పేసి మనం గమనించాలన్నమాట. సో ఇట్లాంటప్పుడు ఇలా మనం గమనించినప్పుడు ఏంటంటే, వీటికి మనం మెగ్నీషియం ఇస్తే వాటికి చక్కగా మళ్ళీ అవి కోల్పోయిన కలర్ని రీఫార్మ్ చేసుకుంటాయి. అట్లానే మెగ్నీషియం ఇవ్వడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే, చక్కగా అవి గ్రీన్గా అవుతాయి. మళ్ళీ చెట్టు కూడా చాలా చక్కగా బుష్గా తయారవుతుంది అనమాట. బుష్గా తయారయ్యి మళ్ళీ ఈ మెగ్నీషియము ఎక్కువ టమాటో ప్లాంట్స్కి, మళ్ళీ పచ్చిమిర్చి మొక్కలకి బాగా పనిచేస్తుందండి. అలానే రోజ్ ప్లాంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ప్లాంట్స్ చాలా ఎక్కువ మెగ్నీషియంని యూజ్ చేస్తాయి అన్నమాట. సో అదే కాకుండా ఇంకా ఏంటంటే, మనం మెగ్నీషియం ఇవ్వడం వల్ల మనకి సాయిల్లో ఒక్కొక్కసారి అన్నీ ఇస్తున్నాము, మేము అన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము, కానీ మా చెట్లు సరిగ్గా పూత రావట్లేదు, కాయ రావట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో ఏం చేస్తుంది, ఈ మెగ్నీషియం ఇవ్వడం వల్ల చెట్టు తీసుకోలేని న్యూట్రియంట్స్ని కూడా తీసుకునేలాగా ఈ మెగ్నీషియం చేస్తుంది అనమాట. సో ఇదొక యూజ్. ఇంకోటి ఏంటంటే, సో మెగ్నీషియం ఉండడం వల్ల ప్లాంట్స్ అనేవి చాలా బుష్గా తయారవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేదానికి కూడా ఈ మెగ్నీషియం చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మొన్న ఎవరో అడిగారనమాట, మేము 2 months అయ్యింది, అన్ని న్యూట్రియంట్స్ ఇస్తున్నాను కానీ నా ఫ్లవరింగ్ రాలేదు, ప్లాంట్ అయితే అన్ని న్యూట్రియంట్స్ ఇచ్చాను అని చెప్పారు. సో మెగ్నీషియం కూడా ఇచ్చి చూడండి, మీరు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో మెగ్నీషియం ఇచ్చినప్పుడు ఏంటంటే, ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఈ వంగ చెట్టు ఆల్మోస్ట్ 8-9 months దగ్గర ఒక సంవత్సరం అనుకోండి పెట్టి. సో ఇది నిన్న నేను ఏం చేశానంటే, ఆకులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆకులన్నీ ప్రూన్ చేసేసాను. ఆకు సైజ్ చూస్తే మీరు, సైజ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే, మనం ఇక్కడ కంటైనర్లో లిమిటెడ్ స్పేస్ ఇస్తామన్నమాట. తక్కువ స్పేస్ ఇచ్చేసి ఎక్కువగా కాయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లాంటప్పుడు మనం పోషకాలు ఇవ్వడం కంపల్సరీ అండి. సో ఏంటండి, మొక్క సంవత్సరం పాటు ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తీసేసుకుంది. ఇప్పుడు దీనికి మరి న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇస్తేనే వస్తాయి కాబట్టి. సో ఈ మెగ్నీషియము కానివ్వండి, బోన్ మీల్ కానివ్వండి, పశువుల ఎరువు కానివ్వండి, ఏదైనా సరే మనం వీక్కి ఒకసారి అట్లా ఇవ్వాలి. ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది, చెట్టు అనేది చాలా చక్కగా గ్రో అవుతుంది. సో తీసుకోలేని న్యూట్రియంట్స్ కూడా సాయిల్ నుంచి చెట్టు తీసుకునేలాగా ఈ మెగ్నీషియం చేస్తుంది అనమాట. సో ఇది ఇవ్వడం వల్ల మన ప్లాంట్స్కి చాలా యూజెస్. అయితే నేను చదివిన దాన్ని బట్టి కొన్ని జాతులకు సంబంధించిన ప్లాంట్స్ ఏంటంటే, ఆకుకూరలు ఇట్లాంటివి కొంచెం మెగ్నీషియం తక్కువ ఉన్న కంటెంట్లో బాగా పెరుగుతాయి, బీన్స్ ఇట్లాంటివి అని విన్నాను. సో దట్ ఏంటంటే, అవి కొంచెం తగ్గించి వాటికి తక్కువగా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. మిగిలిన వాటన్నిటికీ యాజ్ యూజువల్ అన్నిటికీ మంచిగా ఇచ్చుకోవచ్చు. అయితే ఎలా ఇవ్వాలి అంటే, మీరు కనుక ఒకవేళ 1 monthకి ఇచ్చేటట్లయితే 1 లీటర్కి దగ్గర
10 గ్రామ్స్ మెగ్నీషియము డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. అంటే మనం వాటర్లో కలుపుకొని 10 గ్రామ్స్ మెగ్నీషియము 1 లీటర్కి కలిపి మనం చెట్లకి పోయొచ్చు అనమాట. అదేంటంటే ఇన్స్టెంట్గా చెట్లు తీసుకోగలిగే ఫామ్ అనమాట. అంటే మనం ఇచ్చిన వెంటనే రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ప్లాంట్ అనేది. అలా కాకుండా మనం డైరెక్ట్ సాయిల్లో కూడా ఇవ్వచ్చు. అది డైరెక్ట్ సాయిల్ అంటే మనం ఒక స్పూన్, మనం కిచెన్లో యూజ్ చేసే స్పూన్ ఉంటుంది కదా, అంటే దగ్గర సుమారు ఒక 5 గ్రాములు అట్లా మనం సాయిల్ కొంచెం కదిలిచ్చి ఆ సాయిల్లో మొక్క చుట్టూ వేసేసుకొని తర్వాత వాటరింగ్ చేసుకుంటే అది స్లో రిలీజింగ్గా పనిచేస్తుంది అనమాట. సో మనం 2 విధాలుగా కూడా ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా ఇవ్వాలి అన్నది. ఇది చూడండి, ఇది వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ అండి. సో క్రాప్స్కి యూజ్ చేసేదే తీసుకొచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ కూడా ఇచ్చున్నారనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చున్నారంటే 1 kg మెగ్నీషియం వచ్చేసి ఇది మొత్తం ప్యాకెట్ 200 to 300 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఇవ్వాలి. అండ్ మనం ఫోలియర్ స్ప్రేగా ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే మొక్కలు ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో అట్లా అయితే వాళ్ళు ఇండికేషన్స్ ఏమి ఇచ్చారంటే 2 to 3 స్ప్రేస్ అనమాట. మామూలుగా వ్యవసాయంలో యూస్ చేసేవి నేను చెప్తున్నానండి. సో ఈ టమాటో ప్లాంట్స్ మెగ్నీషియం అనేవి ఎక్కువ యూస్ చేస్తే కనుక నేను ఇక్కడ మీకు టమాటో ప్లాంట్స్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫ్లవరింగ్ మీద ఉంది అండ్ ఫ్రూటింగ్ కూడా ఉంది. సో చూడండి, ఇది వచ్చేసి 1 టీ స్పూన్ అనమాట, అంటే 5 గ్రామ్స్ ఇంచుమించు. దీన్ని ఏంటంటే మనం కొంచెం సాయిల్ తొలగించి చెట్టు చుట్టూ వేసుకోవాలి. సో ఈ విధంగా వేరు దగ్గర వేయకుండా కొంచెం మనం ఇట్లా ఇలా చుట్టూ వేసుకుంటే ఏంటంటే స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. సో మనం దీన్ని ఫోలియర్ స్ప్రేగా కూడా ఇట్లా మళ్ళీ సాయిల్లో కలిపేసి తర్వాత వాటరింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సాయిల్లో కలిసే విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. మరి మొక్కకి దగ్గరగా వేయొద్దు. ఏది న్యూట్రియంట్ ఇచ్చినా కానీ మొక్కకి మొదల్లో వేయకూడదండి, చుట్టూ వేసుకోవాలి. చుట్టూ కూడా ఇట్లా సాయిల్ కొంచెం కదిలిచ్చి వేసినట్లయితే చక్కగా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. బకెట్ వచ్చేసి 5 లీటర్స్ బకెట్ అండి, 5 లీటర్స్ వాటర్. సో మనం దగ్గర 10 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. అయితే నేను ఇందులో ఇప్పుడు వీక్లీ కనుక ఇచ్చేటట్లయితే మనం 5 గ్రామ్స్కి లిమిట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను వీక్లీ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి సో నేను ఇప్పుడు 5 స్పూన్స్ వేసానండి. సో దీన్ని బాగా డైల్యూట్ చేసుకొని, ఇవి ఎలా ఇవ్వాలంటే ఎక్కువ పోసేయకూడదు. మనం ఎక్కువ పోసేయకుండా కొంచెం ఒక టీ గ్లాసు అట్లా ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఏంటంటే మనం ఇచ్చిన న్యూట్రియంట్స్ అన్నీ మళ్ళీ బయట డ్రైన్ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తే ఉపయోగం ఉండదు కదా. సో అందు గురించి ఒక టీ గ్లాసు చెట్లకు పోస్తే సరిపోతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇదండి ఈ బెండ మొక్క, జస్ట్ అలా కొంచెం మిర్చి మొక్క అట్లా కొంచెం చెట్టును బట్టండి, ఏం లేదు. అయితే మనం ఇచ్చిన న్యూట్రియంట్ అనేది బయటకు వెళ్ళకూడదు అనమాట. బయటకు వెళ్ళకుండా ఇట్లా ఈ విధంగా కొంచెం అన్నిటికీ పోసుకోవచ్చు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్లో కలిపిస్తే. ఇదండి ఈరోజు వీడియో మెగ్నీషియం సల్ఫేట్ గురించి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.